చాలా దూరం ఓపికగా ప్రయాణించగా మేమైతే ఒక ప్లేస్‌కొచ్చాము. ఇది మండపం అంట. మండపం అని మాత్రమే రాసుంది. లేకపోతే ఇంకెక్కడన్నా రాసున్నారేమో గోడ మీద మేము మిస్ అయినట్టున్నాము. ఇక్కడికి లోపలికొచ్చేసాక అయితే ఓన్లీ మండపం అని మాత్రమే ఉంది. ఏం లేదండి, చాలా ఖాళీగా కొంచెం పెద్దదిగా ఉంది. గృహలో ఎలా అయితే నడిచెళ్తున్నామో అలాగే ఉంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది పార్ట్ 1 ముందు వీడియో అయితే పెట్టున్నాను. మీరెవరన్నా గాని చూడకుంటే గనక ఫస్ట్ ఆ వీడియోని చూసి నెక్స్ట్ ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు కంటిన్యూటీ అర్థమవుతుందనమాట. అలాగే కొంచెం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోతే నాకైతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకన్నా బెటర్ గానీ, ఇక్కడి నుంచయితే తల అసలు వంచుకొనే ఉన్నాననమాట మొత్తము. ఓ పక్క వీడియో తీస్తూ, ఓ పక్క తల వంచుకొనే ఉన్నాను. ఇక్కడి వరకి దారి ఒక ఎత్తయితే, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. చాలా సన్నగా అయిపోయింది దారి. సన్నగా అయిపోయి కొంతమందయితే పట్టరేమో కొన్ని కొన్ని పాయింట్స్‌లా అన్నట్టు అనిపిచ్చింది. అవన్నీ ముందు ముందు వస్తాయి, మీరు చూడండి. అండ్ లైట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నేనైతే మొత్తం షూట్ చేశాను. చాలా షూట్ చేశాననమాట. ఆ లైట్లు లేని ప్లేస్‌లంతా ఎత్తేసాను. ఈడ చూడండి వంకరగా భలే ఉంది దారి. ఆ చీకట్లో క్లిప్పింగ్స్ అన్నీ ఏం చూస్తారులే అని చెప్పి నేనే తీసేశాను. అసలుకే మామూలుగా లైట్లున్నా గానీ సరిగ్గా కనిపించట్లేదు. ఇంక చీకట్లో ఏం చూస్తారు. ఇక్కడైతే గుహలో అక్కడక్కడ మనకైతే ఇట్లా మెన్షన్ చేస్తున్నారు యారో మార్క్స్ అవంతా వేసి. లైక్ ఇన్ అని, ఔట్ అని, లోపలికి, బయటకి అని చెప్పేసి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. వెళ్ళిన దారిలోనే రావాలి. మేమైతే మధ్యలో తప్పిపోయాము. వేరే దగ్గరికి వెళ్ళిపోయామనమాట. మళ్ళీ కనుక్కొని ఎట్లాగొట్లాగా వెనక్కొచ్చాము. ఇక్కడ చూడండి మీకు గ్రిల్స్ లాగా కనిపిస్తుంది కదా! యాక్చువల్లీ అటు ఇంకొక వే ఉంది. ఆ వైపు వెళ్ళినోళ్ళంతా పాస్ట్‌లో ఎప్పుడో తప్పిపోయారంట కొంతమంది. అది కాక లైట్స్, సిస్టమ్స్ ఏం లేవు. కొంచెం భయంగా ఉంటదని చెప్పేసి అదైతే క్లోజ్ చేసేశారు. ఇక్కడ చూడండి రాళ్ళన్నీ లోపల ఈటిల్ని ఏదైనా వర్క్ చేస్తున్నారో ఏమో అంత పక్కకొచ్చేసున్నాయి. ఇది చూడండి కిందంతా చీకటిగుంది. పైనంతా అసలకి ఎలా ఏర్పడిందో ఏంటో పైనంతా లైట్స్ ఇలా పెట్టినారు. ఇక్కడికొక పాయింట్‌కి రాగానే 2 దారులున్నాయనమాట. ఒకటి మాయామందిరం, ఒకటి పాతాళగంగ. ఫ్రెండ్స్ అందరూ కాసేపు గొడవ పడ్డారు. దానికెళ్ళాలి, దీనికెళ్ళాలి, దీనికెళ్ళాలి, దానికెళ్ళాలి అని చెప్పేసి. ఇదంతా గాదు, పాతాళగంగ అంటే ఇందులో వాటర్ ఉండేటట్టున్నాయి, దానికెళ్దాము అని చెప్పేసి మేమందరం వెళ్ళామనమాట. అక్కడికెళ్ళగానే చిన్న కంతలాగా కనిపించింది. ఇప్పుడు దానిలో పూర్తిగా దూరి మరీ ఎళ్ళాలి. దూగాడినట్టెళ్ళాలి. సో, ఇంకా అట్లాగే వీడియో తీసుకుంటూ ఎళ్ళామనమాట. ఎళ్ళగానే జనాలందరూ ఉన్నారు. ఫస్ట్ కనిపించలేదు ఏముందో అని జెప్పేసి. ఇంక వెళ్లి చూడగానే అసలు వర్త్ అనిపిచ్చింది. వచ్చినందుకైతే భలే ఆనందమేసింది దాన్ని చూడగానే. అసలింత కింద ఎక్కడో పాతాళ లోకంలో అసలు ఎలా వస్తున్నాయో ఆ నీళ్ళు అర్థం కాలేదు. అది కూడా మళ్ళీ శివలింగం లాంటిది ఒకటి ఏర్పడుంది. అసలు నేచర్ అంటేనే ఎన్నెన్నో వింతలండి. అసలు ఇది చూస్తే అద్భుతం అనమాట. ఇంకా ఎలా ఉందంటే ఆ ప్లేస్‌లో ఎంత చల్లగుందంటే ఏసీ కూడా పనికిరాదు. ఆ వాటర్ అసలు మీకు చూడటానికి అలా కనిపిస్తుంది గానీ, ఆ వాటర్ నోట్లో యేసుకొని చూస్తే మన మినరల్ వాటర్ కూడా సరిపోవు దాని ముందు. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడంతా రాళ్ళు పడిపోయి ఉన్నాయి. మరి అవి వాటంతట అవే పడిపోయాయో, లేకపోతే వీళ్ళేమన్నా మరమ్మతులు చేస్తున్నారో మనకైతే అర్థం కాలేదు. కానీ అవి మరీ దారిలోకి రాకుండా ఒక ఫెన్సింగ్ లాంటిదైతే వేసున్నారు. ఇక్కడ చూడండి దారి ఆల్మోస్ట్ ఒక 200, 300 మీటర్స్ ఇలాగే ఉందనమాట. స్టిల్ నాకు తెలిసి నేనైతే ఓ అరగంట నుంచి తల వంచుకొనే వెళ్తున్నాను. తర్వాతొచ్చేసి ఇందాక కొట్టుకున్నాం గదా! దేనికెళ్దాం అని జెప్పేది. ఇది సెకండ్ ప్లేసు. మళ్ళీ యథావిధిగా తిరిగి అదే పాయింట్‌కొచ్చి ఇప్పుడైతే మాయామందిరంకెళ్తున్నాము. ఇదే చివరి ప్లేసు. ఈ గుహలో ఇదే చివరి ప్లేసనమాట. మొత్తం 8 ప్లేసెస్ అంట. స్టార్ట్ చేసినప్పుడు 8 ప్లేసెస్ ఉండేవంట గానీ, వీళ్ళేం చేశారంటే మన టూరిస్టులు వాళ్ళు ఎళ్ళినప్పుడు మధ్యలో ఇంకా వేరే వేరే దారుల్లో వెళ్ళేసి ఇంక రాలేకపోయి సిగ్నల్స్ సరిగ్గా పనిచేయక మళ్ళీ ఊరు వాళ్ళెళ్ళి తీసుకురావాల్సొచ్చిందంట. అంత కష్టం ఎందుకని చెప్పి వీళ్ళు 2, 3 దారులు అయితే మూసేయడం జరిగింది. ఇక్కడ చూడండి మట్టనమాట. ఫుల్లు వర్షానికి అదంతా నీళ్ళంతా మనకు రాళ్ళలోంచి కారి మట్టిలోకొస్తున్నాయి గదా! కాలేస్తే జారిపోతుందనమాట. ఎక్కడ పడిపోతామో కూడా తెలీదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. మీకు వేలో తగిలించుకోకుండా, ఏమి గీకించుకోకుండా మంచిగా ఎళ్ళేసి రావాలి. నాకైతే ఒకసారి తల తగిలేసింది ఆల్రెడీ. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఈ గుహలో మొత్తం కొంచెం కష్టంగానే ఉందనమాట వెళ్ళడానికి, రావడానికి. ఎందుకంటే దారనేది చాలా చిన్నగా అయిపోతూ ఉంది.
ఆ పక్కన రాళ్ళు కొంచెం చాలా కూజ్‌గా ఉన్నాయన్నమాట. మీరు సో జాగ్రత్తగా ఎళ్ళాలి. అండ్ లైట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మాయా మందిరంకైతే వచ్చేసాము. ఇది కూడా చూడటానికి ఇందాక ఒక మండపం చూసారు గదా! అలాగే ఉంది. ఇంకైతే మేము వచ్చాము. ఇంక లాస్ట్ టచ్‌గా ఫోటోస్ అయితే దిగలేదు ఇప్పటి వరకి. సో, కొంచెం ఫోటోలు తీసుకుందాం అని చెప్పేసి మేము ఫోటో సెషన్ అయితే పెట్టేసుకొనేసి, మంచిగా ఫోటోలు దిగేసేసి మళ్ళీ ఇంక బ్యాక్ అయితే రిటర్న్ అయిపోతే ఇక్కడ ఇంకో దారి ఉందనమాట. ఆల్రెడీ వాళ్ళక్కడ ఫెన్సింగ్ యేసున్నారు. అయినా మేము కొంచెం లోపలికెళ్ళి చూద్దామని చూసాము. అసలు లైట్‌ల దాఖలాలే లేవు. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకెళ్ళలేదు. మా ఎనకాల వచ్చేవాళ్ళు గానీ ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దు అన్నారు. మనోళ్ళు ఊరుకుంటారా? మనతో వచ్చిన బ్యాచ్ అసలకే మామూలు బ్యాచ్ గాదు. ఎళ్ళాలి, చూడాలన్నారు. మర్యాదగా నోరు మూసుకొని ఎనక్కి రండి అని చెప్పామనమాట. సో, ఎనక్కొచ్చేసాము. ఇదనమాట బెలూన్ కేవ్స్ ఎంటైర్ వీడియో. సో, ఇక్కడైతే నేను మీకు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. టైమింగ్స్ అండి ఇంపార్టెంట్. ఈవినింగ్ అయితే 4:30 వరకు మాత్రమే ఇస్తారు టికెట్స్. అండ్ 5 వరకు మాత్రమే ఎంట్రీ ఉంటది. ఒకవేళ 5కెళ్ళినా కూడా సరే 5:30కి అంతా వచ్చేయాలి. సో, 5కి వెళ్ళినప్పుడు 5:30కి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే లోపల మనకి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళాలి ప్లస్ రావాలి. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా మీతో తీసుకెళ్ళండి. అండ్ చిన్న పిల్లలు ఉంటే మాత్రం మీరు కొంచెం చూసుకొనే వెళ్ళాలండి. ఎందుకంటే లోపల ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎంత మనకి బ్లోయర్స్ ఉన్నా సరే ఒక్కొక్క పాయింట్‌కి ఎళ్ళేసరికి మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతుంటాయి. అందులో లోపల గృహ గాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. సో, స్మెల్ గూడా వస్తుంటదనమాట. సో, మీరు అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, ఏదన్నా ఆస్తమా ఇష్యూస్ ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు గానీ ఆహ్, మీరు వెళ్ళకపోవడం మంచిది. ఇన్ కేస్ వెళ్ళాలి అని అనిపించినా గూడా దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకొనైతే వెళ్ళండి. అండ్ బయట బోర్డింగ్‌లో గూడా మీకు చెక్ చేసుకుంటే వాళ్ళు రాసుంటారనమాట. ఎవరెవరికి ఎంట్రీ లేదు అని చెప్పేసి. సో, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయటే మనకి రెస్టారెంట్ ఉంటదనమాట. ఫుల్‌గా తినేసెళ్ళండి. ఎందుకంటే మీరు లోపల ఒక 1 ½ అవర్స్, 2 అవర్స్ స్పెండ్ చేసినా కూడా మీకు మధ్యలో అసలకి ఇంకేం దొరకదనమాట. సో, బయట మనకి రెస్టారెంట్ ఒకటి, స్నాక్స్‌కి సంబంధించింది ఒక షాప్ ఉంటది. సో, మీరు తినేసి ఎళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అసలు మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకైతే ఒక అడ్వెంచర్ లాగా అనిపిచ్చింది. సో, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్. ఉంటానే.